డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి నమ్మలేని షాకింగ్ ఫ్యాక్ట్స్ మొత్తం ఆయన సర్వేల్లోనే బయటపడుతున్నాయి. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇప్పుడు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోవటానికి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డికి అందులో నివేదించబడింది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ప్రజల్లో నమ్మకం కలగలేదు అనే విషయాన్ని జగన్ అసలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నాడు. ఈ వ్యవహారాలు మొత్తం ఆయన ఎన్ని సర్వేలు చేయించుకున్నా, ఈ పాటికి 3 సర్వేలు ఆయనకి నేషనల్ మీడియాతో సహా చేసి పెట్టినా కూడా ఆయన మీద ఇంకా ఆ వ్యతిరేకత అలాగనే కొనసాగుతుంది అనేది తేటతెల్లమైపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు 2029లో అధికారంలోకి తీసుకుని రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు కానీ ఆయన అవలంబిస్తున్న విధానాలు కానీ ఆయనకి తిరిగి 29లో అధికారం తెచ్చిపెట్టేటట్టుగా కనపడుతున్నాయా? యాక్చువల్గా ప్రతిపక్షం ఎప్పుడు మెయిన్ బేసు యాంటీ ఇన్కంబెన్సీ మీద స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజల్లో అధికార పక్షం మీద వచ్చే తీవ్ర వ్యతిరేకతని క్యాష్ చేసుకుని వీళ్ళు అధికారం సంపాదిస్తారు. యూజువల్గా జరిగేది అది. 2014-19 మధ్య కూడా జన్మభూమి కమిటీల మీద కావచ్చు, మిగతా ఇతరత్ర వాటి మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి విపరీతంగా వాటిని ప్రచారం చేసే పనిలోనూ, అది కాకుండా ఒక ఫాల్స్ ప్రచారం ఒకటి ఏదైతే అప్పట్లో పింక్ డైమండ్ కానీ సిపిఎస్ రద్దులు కానీ ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ కానీ వీటన్నిటినీ చేయటానికి ఆయన నేను ఇక అసెంబ్లీకి రాను అని భీష్మించుకొని ఆయన పాదయాత్రకు వెళ్ళిన ఈ దాఖలాలు కూడా చూసాం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద కొంత ప్రజల్లో పాజిటివ్ వేవ్ రావటానికి జగన్ ఆ రోజుకి అధికారం చూసి ఉండలేదు. తను అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలకు రుచి చూపించలా. కానీ 19లో అధికారంలోకి వచ్చి రాగానే మొత్తం కూల్చివేతలే మన ప్రభుత్వం అనే దాన్ని ఫస్ట్ ఆయన మొదలుపెట్టిన కూల్చివేతతోటి మొదలు పెడితే ఇక తరువాత వచ్చిన అంశాలన్నీ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నమే జరగబోతోంది, గులకరాయి తీసుకొని కొట్టారు జగన్మోహన్ రెడ్డిని అని అంటే ప్రజలు ఇంకా ఆశ్చర్యం చెందారు. మొట్టమొదట కూల్చేసిన ప్రజావేదిక దగ్గర నుంచి చిట్ట చివరికి ఎన్నికల ముందు ఆయన ఆడిన ఒక డ్రామా, ఈ గులకరాయి డ్రామా, వీటన్నిటి ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. దీంతో పాటుగా ఏమిటి అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఊపిరి సలపకుండా చేసేశారు. ప్రజలందరూ ఎవరు మాట్లాడటానికి వీలు లేకుండా పోయింది. ప్రజలు అనంటే స్వయాన ప్రజలే మాట్లాడుకోరండి. ప్రజల తరపున కొంతమంది ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు ప్రజాప్రతినిధులైతే ప్రతిపక్షంలో ఉంటారు. కాదు అని అనుకుంటే కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ జైళ్ళ నిండా నింపేసి పెట్టేసి సునీల్ కుమార్ లాంటి వాళ్ళని, సంజయ్ లాంటి వాళ్ళని తయారు చేసుకుని సిఐడిలో, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళందరినీ మరి పోలీస్ స్టేషన్ ఆ సిఐడి ఆఫీసులో చిత్రహింసలకు గురి చేసేసి ఆ తరువాత అసలు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ దాకా తీసుకెళ్ళాడు. ఈ వ్యవహారం మొత్తం చూసిన తర్వాత ప్రజలు తమకు ఊపిరాటం లేదు, తమకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు అనేదాకా వచ్చింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్న అధికార పక్షం ఒక చిన్న గేమ్ ప్లాన్ ప్లే చేస్తుంది. జగన్ చుట్టూతా ఉండే వాళ్ళను మొత్తం ఖాళీ చేపించేస్తున్నారు. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, ఆర్కే రోజా లాంటి వాళ్ళు. రోజా బయటకు వచ్చి మాట్లాడి ఎన్నాళ్ళు అయిందండి? ఎప్పుడో మెడికల్ కాలేజీలు పీపీపీలు అప్పుడు వచ్చి కనపడింది, ఇంకా తర్వాత వెళ్ళిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళ గురించి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఉండటం లేదు. ఏమిటంటే మొత్తం కేసులు భయమే. అదంతా వాళ్ళని ఫుల్గా ఎరాడికేట్ చేసే పనిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటే, నిన్నగాక మొన్న మరి లోకేష్ కూడా అమెరికా పర్యటనలో డల్లాస్లో ఆయన కూడా చెప్పాడు, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టం, అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా దిక్కుమాలిన ఫాల్స్ కేసులన్నీ పెట్టం, ఏదైనా సరే చట్టబద్ధంగా ఉంటేనే అని. అంటే ఇప్పుడు మీరు చూసారంటే గత 6 నెలలుగా లోకేష్ రెడ్ బుక్ని పక్కకు తప్పించేసుకున్నారు. సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు ఇక్కడ అని చెప్పే పరిస్థితిని దాటి ముందుకెళ్ళిపోయారు. అదే గతంలో అయితే
జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతున్నాడని త్రూ అవుట్ ఆయన రెజ్యూమ్ మొత్తం, ఆయన పరిపాలన మొత్తం రాజారెడ్డి రాజ్యాంగమే అని అన్ను నిమిషం ప్రజలకి కొట్టొచ్చేటట్టు ఆ రోజున మీడియా కావచ్చు వీళ్ళందరూ విపరీతమైన ప్రయత్నం చేసి దాన్ని అట్లనే లైవ్లో ఉంచగలిగారు. దానికి గల కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన పనులన్నిటి మీద ప్రతిరోజు రాజారెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటుంటే గత 6 నెలలుగా లోకేష్ రెడ్ బుక్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మర్చిపోయారు. లోకేష్ రెడ్ బుక్ అని అప్పుడు తిరిగాడు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు అని చెప్పేది కాస్త వాళ్ళు ఆ మాట చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే పరిస్థితి అలాగుంది. ఒకవైపు కల్తీ నెయ్యి కావచ్చు, లేకపోతే కల్తీ లిక్కర్ కావచ్చు, లేకపోతే లిక్కర్ కుంభకోణాలు కావచ్చు, వీటన్నిటిలో మిగతా ఇతరత్ర అరెస్టులన్నీ జరుగుతున్నా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తున్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ దాకా వెళ్ళలా. అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఉవ్విళ్ళు ఊరుతూ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాడు. అంటే అప్పుడు వాళ్ళు వేసుకున్న ప్లాన్ వేరే. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల పెడతాం, లోకేష్ దేవుంది పప్పు, మనల్ని దాటి ఆడికి పోలేడు, అంతకైతే అతను కూడా ఎత్తు లోపలేస్తాం, ఇక టీడీపీ పార్టీ మటుమాయం అయిపోతుంది, కనుమరుగైపోతుంది, ఎవరైనా రాజకీయాల్లో మనాలి అని అనుకుంటే వచ్చి వైసీపీలో చేరటం తప్ప వేరే మార్గం లేదు అని చిట్ట చివరికి భావించి ఆయన అరెస్ట్ దాకా వచ్చాడు. దీనికి వెనక బీజేపీ కూడా వెన్నుదన్నుగా ఉంది ఆ రోజున. కాకపోతే బీజేపీ కూడా తమ డ్రామా తాము ప్లే చేస్తారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు ఇస్ బార్ 400 పార్ అనే ఓట్లు వచ్చే అవకాశం లేని కారణానికి జగన్మోహన్ రెడ్డి నెట్ట నిలువున వదిలేసి చంద్రబాబు నాయుడిని పట్టుకున్నారు. మరి ఏపీలో ఉన్న 25 సీట్లు దాదాపు 22 వాళ్ళ కిందనే ఉన్నాయి. ఈ రోజున జగన్ సాధించిన 3 కూడా బీజేపీని కాదని పక్కెళ్ళేది కాదు. అవసరం వచ్చిన రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకే ఓటు వేసే పరిస్థితికి వచ్చింది. నిన్న మొన్న జరిగిన ఇండిగో ఈ ఫ్లైట్లో దాని మీద కూడా మోడీనో లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్నో లేకపోతే బీజేపీ గవర్నమెంట్నో ఏమనే స్టాటస్లో లేడు జగన్మోహన్ రెడ్డి. అనలేక రామ్మోహన్ నాయుడు మీద మాత్రం విచిత్రమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీ లెవెల్లో కూడా అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు నేషనల్ మీడియాలో కూడా బీజేపీని ఏమనలేక ఏదో లోకేష్ గురించి ఒక దీపక్ రెడ్డి ఆ డిబేట్లో ప్రస్తావన చేసిన దాన్ని ఎంతెత్తున అరిసి మొత్తం అంతా లోకేష్, రామ్మోహన్ నాయుడు ఇటువైపుకి మళ్ళీ విధంగా అర్నాబ్ గోస్వామి తన ప్రయత్నం తాను చేశాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి రాకుండా పోయింది. నేషనల్ లెవెల్లో అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వీళ్ళు మాట్లాడి ఆ మాటలను అందుకోలేని స్టేటస్కి ఎందుకు వెళ్ళిపోయారు? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఒక అభిప్రాయం. ఆయన ఇంకా మారలేదు, మారడు కూడా. దాంతోపాటుగా రప్ప అని కానీ లేకపోతే మేము వస్తే అందరినీ తాట తీస్తామనేది కానీ ఇది ఇంకా వ్యతిరేకతను పెంచే అవకాశాన్నే ఎక్కువ కనపడతా ఉంది. ఇలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డికి షాక్. ఆయన అసలు నమ్మగలుగుతాడా ఈ నిజం నేను మళ్ళీ 29లో గెలవనని? ఇంకా మరి 29లో గెలవకపోతే వైసీపీ పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కానీ ఏమిటి? ఇదే ఈరోజు కుండబద్దలు.